నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రామ జన్మభూమి వివాదంలో చోటు చేసుకున్న కీలక ఘట్టం ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వం ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు భారత అత్యున్నత అవార్డైన పరమవీర చక్రను అభినందన్కి ఇవ్వాలన్న తమిళనాడు సీఎం ఈ మేరకు ప్రధానికి లేఖ రాసిన పళనిస్వామి నేడు హైదరాబాద్ రానున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీ కాంగ్రెస్ నేతలు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రైతు కుటుంబానికి ఎకరానికి 8,000 రూపాయలు ఆర్థిక సహాయం మహిళా దినోత్సవం రోజు ప్రకటన చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇక డీటెయిల్స్లోకి వస్తే అయోధ్యలోని రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదంలో శుక్రవారం కీలక ఘట్టం చోటు చేసుకుంది ఈ సమస్యను పరిష్కరించడానికి ముగ్గురు మధ్యవర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షకీర్ మహమ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా అధ్యక్షతన ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా ఈ మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటైంది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే అలాగే జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ ఎస్ఏ నజీర్లతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది మధ్యవర్తుల మండలిని నియమించడానికి చట్ట ప్రకారం ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది ఇక శుక్రవారం వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా యూపీ సీఎం గవర్నర్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ప్రాజెక్టులో భాగంగా కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని విస్తరించడంతో పాటు సుందరీకరణ చేపట్టనున్నారని తెలిపారు ఇక భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ ప్రస్తుతం ఈ పేరుకు పరిచయం కూడా అవసరం లేదు అభినందన్ పేరు విన్నా చెప్పినా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి నరనరాల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది భారతీయుల హృదయాలు ధీరత్వంతో నిండిపోతున్నాయి అభినందన్ అనే పేరు భారత్కు ఒక బ్రాండ్గా మారిపోయింది పాకిస్తాన్కు చిక్కి కూడా ఏమాత్రం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసాన్ని ధీరత్వాన్ని ప్రదర్శించాడు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తన ధైర్య సాహసాలతో తిరిగి సొంత గడ్డపై క్షేమంగా కాలుమూపి రియల్ హీరో అనిపించుకున్నారు అలాంటి అభినందన్ వీరత్వం గురించి ఆయనకు భారత అత్యున్నత అవార్డైన పరమవీర చక్ర ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు తమిళనాడు సీఎం పళనిస్వామి ఇక డేటా బ్రీచ్ వివాదం తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపిన వేళ రాజకీయాలు భగ్గుమంటున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు శంషాబాద్లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ పక్కనున్న గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు కాంగ్రెస్ నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న మొదటి సభ ఇదే పైగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు ఈ సందర్భంగా ఆయన ముందుగా శంషాబాద్లోని నోవోటల్ హోటల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేయాలన్న వ్యూహాలపై కాసేపు చర్చిస్తారన్నట్టు తెలుస్తోంది ఇక రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణలో ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది తేలాల్సిన ప్రశ్న ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మరింత డీలా పడింది ఇక ఇప్పట్లో తమకు అధికారం దక్కే అవకాశం లేదన్న ఆలోచనతో నేతలంతా నిరుత్సాహంతో ఉన్నారు అసెంబ్లీ యుద్ధంలోనే గెలవకపోయిన వాళ్ళం ఇక లోక్సభ ఎన్నికల్లో ఏం గెలుస్తాం అసలు ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్ళాలి అన్న దానిపైనే కాంగ్రెస్లో క్లారిటీ లేదని తెలుస్తోంది ప్రధానంగా మొన్ననే మళ్లీ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్పై విమర్శలు చేస్తే అసెంబ్లీ ఫలితాలే వస్తాయేమోనన్న అనుమానం కాంగ్రెస్ నేతల్లో ఉంది ఈ పరిస్థితుల్లో రాహుల్ ఎంట్రీ పార్టీ కార్యకర్తల్లో ఒకంత ఉత్సాహం కలిగిస్తుందని భావిస్తున్నారు ఇక జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రైతు కుటుంబానికి ఎకరానికి 8,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు మేనిఫెస్టోలో అంశాన్ని పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన మార్చి 14న ప్రకటిద్దామని అనుకున్నానని అయితే మహిళా దినోత్సవం రోజున ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు ఆయన రైతు కుటుంబాల్లోని ఆడపడుచుల కోసమే ఈ ప్రకటన చేశారని చెప్పారు జనసేన పార్టీలో మహిళలకు 33% పదవులు ఇచ్చామన్న పవన్ కళ్యాణ్ చట్టసభల్లో కూడా అమలు చేయాలని ఉందని మనసులో మాట చెప్పారు ప్రత్యర్థుల వ్యూహాలను బట్టి చట్టసభలు కూడా అమలు చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు చాలా మంది యువనేతలు వ్యాపారవేత్తలు రాజకీయాలకు వస్తున్నారు ఇదేం కొత్త విషయం కాదు కదా అనుకునేవారు లేకపోలేదు కానీ శ్రీకాంత్ బొల్లా అందరిలాంటి వ్యక్తి కాదు సంథింగ్ స్పెషల్
సాధించాలనే పట్టుదల ముందు పుట్టుకతో వచ్చిన అంధత్వం కూడా తలవంచాల్సిందేనని నిరూపించిన వ్యక్తి, యువతరానికి ఆదర్శంగా నిలిచినవాడు. ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నానికి చెందిన శ్రీకాంత్ బొల్ల నిరుపేద కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు దినసరి కూలీలు. పుట్టుకతోని అంధత్వంతో బాధపడుతున్న ఆయన ఎంతో కష్టపడి ఇష్టపడి విద్యను అభ్యసించాడు. తన వైకల్యాన్ని చదువుకు ఏనాడు అడ్డంకి కానివ్వలేదు. భారతదేశంలోని తొలిసారిగా ఇంటర్మీడియట్ స్థాయిలో సైన్స్ సబ్జెక్టులో చేరిన అంధ విద్యార్థిగా చరిత్ర సృష్టించాడు శ్రీకాంత్ బొల్ల. ఇక్కడి అత్యున్నత యూనివర్సిటీలు అంధత్వం సాకు చూపి శ్రీకాంత్కు ప్రవేశాన్ని నిరాకరిస్తే ఏకంగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అతని టాలెంట్కు ఎర్రతివాచి పరిచింది. అనంతరం యుఎస్కు చెందిన జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీలో మంచి జాబ్ ఆఫర్ను వదులుకొని ఇండియాకు వచ్చిన శ్రీకాంత్ తనలా అంగవైకల్యంతో బాధపడుతున్న వారి కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు. అందుకే హైదరాబాద్ కేంద్రంగా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ను తయారు చేసే ఒక కంపెనీని స్థాపించారు. అందులో 70% మంది ఉద్యోగులను అంగవైకల్యంతో బాధపడేవారిని నియమించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. కొద్ది కాలంలోనే ఆ సంస్థను కోట్ల టర్నోవర్కు ఎగబాకేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. 9వ తరగతిలో ఉండగా అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కలిసే అవకాశం వచ్చింది శ్రీకాంత్కు. అలా విద్యార్థులందరితో ముఖాముఖిగా మాట్లాడుతున్న కలాం శ్రీకాంత్ను పెద్దయ్యాక ఏమవుతానని ప్రశ్నించారు. వెంటనే తాను భారతదేశానికి తొలి అంధ రాష్ట్రపతిని కావాలనుకుంటున్నానని బదులిచ్చారు శ్రీకాంత్. ఆ సమాధానానికి ఎంతో మురిసిపోయిన కలాం శ్రీకాంత్ ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకున్నారు. శ్రీకాంత్ బొల్ల జాతీయ స్థాయి చెస్ ప్లేయర్, అంతేకాదు జాతీయ స్థాయిలో బ్లైండ్ క్రికెట్ ప్లేయర్ కూడాను. అందుడైనప్పటికీ కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగి కోట్ల మంది యువతకు ఆదర్శంగా నిలిచిన శ్రీకాంత్ బొల్ల ఇప్పుడు రాజకీయాల్లో వస్తున్నారనే ప్రచారం సంచలనం రేపుతోంది. ఆయన వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణలో టీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్ బీజేపీతో కాదన్న కేటీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థులు మెజారిటీ విషయంలో పోటీ పడే పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మెదక్ లోక్సభ స్థానం అంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే స్థానమన్న కేటీఆర్ ఆయన లోక్సభ సీటు కంటే తాను ప్రాతినిధ్యం వహించే కరీంనగర్ ఎంపీ స్థానంలో ఎక్కువ మెజారిటీ సాధిస్తామని అన్నారు. మెదక్ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో కేటీఆర్ సరదాగా సవాల్ విసిరారు. అని చెప్పి ఆయనకు ఉత్సాహాన్ని ఇచ్చి మరి కొత్త ఉత్సాహంతో మనం ముందుకు పోయినట్టయితే అపురూపమైన విజయాన్ని సాధించుకునే ఒక బంగారు అవకాశం మన కళ్ళ ముంగట్నే ఉన్నది. రేపటి రోజున మీరు గమనించినట్టయితే దేశవ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ఈ దేశాన్ని నాశనం చేసినాయనే భావనతో ఈ రెండు పార్టీల పొడగిట్టని ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి. అట్లా ఒక 70-80 మంది ఎంపీలు దగ్గర అవసరమైతే 100 మంది దాకా మనకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఆ 100 మంది ఫెడరల్ ఫ్రంట్ రూపంలో మనకు కలిసి వస్తే రేపటి రోజున ఖచ్చితంగా ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగరాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుంది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడే బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇలా కేసీఆర్ పాత్ర ఏమున్నది, పార్లమెంటు కేసీఆర్కి ఏం సంబంధం, ఎందుకు సంబంధం లేదు, బరాబర్ సంబంధం ఉన్నది. రేపు 16 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకుంటే ఎవరు ఢిల్లీలో ఉండాలనో మనమే నిర్ణయించే పరిస్థితి వస్తుంది. కిషన్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు. ఈరోజు మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నారు? ఎవరన్నా అనుకున్నారా 2012లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడని? రేపు ఎలక్షన్ అయిపోయినాక చూడు ఎవరైతారో ప్రధానమంత్రి, ఏమైతారో అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు తప్ప ఇప్పటి నుంచి ఎందుకు తొందర? నేను అనేదల్లా ఒకటే, మనకేం తొందర లేదు, మనకు అభ్యర్థులతో నిమిత్తం లేదు. రేపు మల్కాజ్గిరి పార్లమెంటులో ఎవరిని కేసీఆర్ గారు పంపించినా మనం ఆలోచించవలసింది ఒకటే, మీరు వేసే ప్రతి ఓటు కేసీఆర్ గారికి ఓటేస్తున్నారు అనుకోవాలి తప్ప ఇక్కడ నిల్చున్న అభ్యర్థితో మన నాయకుడు మనవాడు ఎవరో గట్టివాడే ఉంటాడు. కానీ మనం ఆలోచించవలసింది 16కి 16 స్థానాల్లో కేసీఆర్ గారిలోనే ఆ అభ్యర్థిలోనే
కేసీఆర్ గారిని చూడాలి. ఆ అభ్యర్థికి ఓటేస్తే కేసీఆర్ గారి సైనికుడికి ఓటేసి కేసీఆర్ సైన్యంలో పంపుతున్నా అనుకోవాలి తప్ప ఇంకో రకంగా అనుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మల్లారెడ్డి గారు మొన్న మేడ్చల్లో ఎలక్షన్ అయిపోయినాక వచ్చిండు. అన్నా నాకు 87,000 వచ్చింది అన్నాడు. మళ్ళా నేను నీకు యాడ్ చేస్తున్న మొత్తం ఓట్లు నీ దగ్గర 4 లక్షల పైన ఉన్నాయి. 87,000 సరిపోవు, మరి ఇంకెక్కువ రావాలి. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో 87,000 కాదు, అట్లే మనకు ఒక ఎల్బీ నగర్ పోయింది. 6 గెలిచినాం, ఒక ఎల్బీ నగర్ పోయింది. మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 6 నియోజకవర్గాల్లో 1 లక్ష ఎందుకు తీర్పు వచ్చింది, ఒక ఎల్బీ నగర్లో ఎందుకు తీర్పు మారింది? పథకాలు అంతటా అమలవుతున్నాయి, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అంతటా, మరి ఎక్కడ ఎందుకు ఫలితం వేరే రకంగా వచ్చింది అనే ఆత్మవిమర్శ మన నాయకుల్లో ఉండాలి. నాకున్న అవగాహన మేరకు ఎల్బీ నగర్లో మొన్న కొంత మన నాయకుల్లోనే ఐకమత్యం లేకపోవడం, సమన్వయం లేకపోవడం, కొన్ని రకాలుగా ఒకరినొకరు అక్కడనే మరి నిందించుకోవడం, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునే ప్రయత్నాలు కూడా జరిగినాయి. అంతకంటే వివరంగా నేను చెప్తే బాగుండదు. నేను ఎవరిని ఉద్దేశించి అంటున్నానో వారికి తెలుసు, నాకు తెలుసు. ఈ బహిరంగ వేదిక మీద మాట్లాడితే బాగుండదు. కాబట్టి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం అయినప్పటికీ మొన్న ఎల్బీ నగర్లో కొంత అట్లాంటి సమన్వయ లోపం ఉన్నప్పటికీ రాష్ట్రంలో దాదాపు 90 సీట్లు గెలిచినాం, అధికారంలోకి వచ్చినాం. ఈసారి అయినా మళ్ళీ మీకు మోకా ఉన్నది. ఎల్బీ నగర్లో ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సాధించే దిశగా దయచేసి స్థానిక కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్ గారు మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం చాలా సందర్భాల్లో మన నాయకులు నేల విడిచి సాము చేస్తూ ఉంటారు. అంటే నేను పెద్ద నాయకుడిని, నేను రాష్ట్ర నాయకుడిని, నేను జిల్లా నాయకుడిని, నేను మండల నాయకుడిని, నేను బూత్ కాడు ఉంటానా, నేను ఎందుకుంటా అంటారు. దయచేసి నేను కొడతా ఉన్నా, పెద్దలు చెప్పినారు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందు మన బూత్లో 70-75% మెజారిటీ తీసుకొని రావాలి, మన ఊళ్ళో తీసుకురావాలి, మన డివిజన్లో తీసుకొని రావాలి. అటెన్క నువ్వు బాగా తిరగొచ్చు, బాగా చెప్పొచ్చు, బాగా ఉపన్యాసాలు ఇవ్వచ్చు, కానీ కింద మన ఇల్లే సక్కగా లేదనుకో, మన వాటే సక్కగా లేదనుకో, ఈ తర్వాత ఎవరి ముఖాలు చూస్తాం మనం. కాబట్టి దయచేసి ఎంత పెద్ద నాయకులైనా, కార్పొరేటర్లైనా, బోర్డు మెంబర్లైనా, సర్పంచ్లైనా, ఎంపీ గారు, మినిస్టర్ మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. సభ గురించి 2 మాటలు. సభ ఎలా ఉంది సార్? చాలా బాగా సక్సెస్ అయింది. అందరికీ కూడా నా ధన్యవాదాలు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, మా కార్యకర్తలకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు మంచిగా జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తం మీద చూసినట్టయితే లాస్ట్ టైం మీరు పార్లమెంట్గా ఉన్నారు, ఇక్కడ ఇప్పుడు మినిస్టర్ అయ్యారు. ఈసారి ఇన్నటువంటి వ్యక్తిని ఏ రకంగా ముందు తీసుకెళ్లే అవకాశం ఉంది? మీరు తప్పకుండా ఇప్పుడు ఎంపీగా ఉన్నా నేను బాగా అభివృద్ధి చేసినాం. మా సీఎం కేటీఆర్ గారు కానీ, మా సీఎం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ దీన్ని బాగా ఎంపీ ఉన్నప్పుడు పార్లమెంట్ నియోజకవర్గంలో వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండే. ఉప్పల్లా బగాయత్ ల్యాండ్స్ ప్రాబ్లం ఉండే. ఎల్బీ నగర్లో 4 ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా మేడ్చెల్ల 2 సంవత్సరాల సంది కూడా గోదావరి నీళ్ళు తాగుతున్న ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఉన్నారు. మల్కాజ్గిరి కాదు, మొత్తం రంగారెడ్డి జిల్లాలనే, మా పాత రంగారెడ్డి జిల్లాలనే అందరూ కూడా తప్పకుండా అన్ని సీట్లు కూడా మొన్న 3 సీట్లు తప్ప మొత్తం 14 మేమే గెలిచినాం కాబట్టి 15 కాబట్టి ఈసారి మొత్తం భారీ మెజార్టీతో మేము కొట్లాడేది మెజార్టీ కోసమే. గెలుపు ఎప్పుడో మాది ఖాయమైంది. ఎందుకంటే మా ఎమ్మెల్యేలకు 6 ఎమ్మెల్యేలకు 3,50,000 మెజార్టీ వచ్చింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50,000 తగ్గలేదు. నాకు కూడా 88,000 వచ్చింది మేడ్చల్ల. కాబట్టి ఆ లెక్క తీసుకున్న 3,50,000 ఆల్రెడీ మెజార్టీ ఉంది. ఇంకా 1,50,000 పెరుగుతుంది. మినిమం 5 లక్షలతోటి మేము ఈ సీట్ గెలవబోతున్నాం. కేటీఆర్గా స్వయాన ఎల్బీ నగర్లో పొరమొచ్చలు ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీన్ని ఎలా సమన్వయం చేస్తారు? ఈజీగా మా కార్పొరేటర్లు ఉన్నారు, మా ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈసారి మొన్న నేను కూడా ఎలక్షన్స్ ఉన్నా కాబట్టి అక్కడ నేను పోలేకపోయినా. ఈసారి ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి తప్పకుండా ఆడ కూడా ఒక 50,000 మెజార్టీతో గ్యారంటీగా అక్కడ కూడా మా ఎంపీకి మెజార్టీ వస్తుందని నేను. చివరగా ఈ సభ ద్వారా ప్రజలకు మీరు కోరుకున్నటువంటి విషయం? మా ప్రజలందరూ కూడా ఈరోజు మల్కాజ్గిరి కాదు, చేవెళ్ళ కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గత 56 సంవత్సరాలు పరిపాలించింది, మొత్తం ఫెయిల్ అయిపోయింది. తెలంగాణలో మెయిన్ ఫెయిల్ అయింది, దివాళ తీసింది. అసలు లీడర్లే లేరు. ఆ లీడర్ల ముఖంటే ఫేసే లేదు, వాళ్ళకు ముఖమే లేదా. ఎందుకంటే వాళ్ళు 56 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. ఇంకో 14-15 సంవత్సరాలు బీజేపీ కానీ తెలుగుదేశం పరిపాలించారు. ఎవ్వరు కూడా పేద ప్రజలకు హెల్ప్ చేయలేదా? పేద ప్రజల దగ్గరికి పోలే. అన్ని స్కామ్లే. మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు గత 4.5 సంవత్సరాల సంది బంగారం లెక్క 4.5 సంవత్సరాలు ఇంత అభివృద్ధి దూసుకుపోయిందంటే భారతదేశంలోనే తెలంగాణ అంటే అందరు తెలంగాణ వైపు చూస్తున్నారు. పెద్ద మోడీ కాడికి వెళ్ళి మన తెలంగాణ వైపే
మనం రైతు పెట్టుబడి కింద ఆయన కూడా ఇదే స్కీమ్ అమలు చేసిండు కదా మొన్న ఎలక్షన్కు. చంద్రబాబు నాయుడు కూడా ఇదే కాపీ కొట్టిండు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 8-9 రాష్ట్రాలు సీఎంలు అందరూ కూడా ఇది మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, వికలాంగులు కానీ, పింఛన్లు కానీ, ఆసరా పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ దేశంలో ఎక్కడ లేవు, మన తెలంగాణలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చేద్దామంటే కూడా వాళ్ళకి సాధ్యమైతే లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా నమ్మకం వచ్చింది సీఎం కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మండల పరిషత్ నూతన భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో గద్వాల నూతన మండల పరిషత్ భవన నిర్మాణానికి 90 లక్షల నిధుల నుంచి మంజూరు చేశారని తెలిపారు. ఆ నిధులతో మండల పరిషత్ భవనాన్ని నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ భవనాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఏ నిర్మాణమైనా ఆ జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. నిర్మాణంలో నాణ్యత ఉండే విధంగా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, గట్టు తిమ్మప్ప, ఎంపీపీ సుభాన్, ఆర్డీఓ రాములు, తహసీల్దార్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇది చేపట్టాలని చెప్పి వారికి సంకల్పం ఉన్నది. కానీ వేగవంతంగా చేపట్టాలి, అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ ఇచ్చి తొందరగా చేపట్టాలని చెప్పి ఆ చర్యలన్నింటినీ కూడా ఆనాడు కోరుకున్నది మేమే. అదేవిధంగా గట్టు ఎత్తిపోతల పథకం వచ్చినప్పుడు కూడా ఒప్పించి ముఖ్యమంత్రి గారిని వారి పర్యటనను ఇక్కడ ఖరారు చేయించి, తద్వారా కృష్ణమోహన్ రెడ్డి గారు శాసనసభలో కాలు పెట్టేటట్లు చేపట్టిన అన్ని చర్యలలో నేను భాగస్వామిని. రేపటి ఈ నియోజకవర్గం కానీ, నడిగడ్డ జిల్లా కానీ, జోగులాంబ జిల్లా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి తారతమ్యం లేకుండా వనపర్తి జిల్లాకు ఏదైనా ఒక అవకాశం వస్తే అదే అవకాశం కాకపోయినా దానికి సమానమైనటువంటి మరో అవకాశాన్ని జోగులాంబ కూడా ఇచ్చేటట్టు. అది ఏ విషయమైనా కానీ మాకు ఒక 1000 స్ప్రింక్లర్లు వస్తే మీకు 1000 స్ప్రింక్లర్లు ఇస్తాం మా శాఖ నుంచి. మాకేదైనా ఇన్స్టిట్యూషన్ వచ్చింది, విద్యా వ్యవస్థ ఏదైనా వచ్చిందంటే దానికి సమానమైనది దాదాపు ఒకే రూపంలో ఉండేటువంటిది మరో ఇన్స్టిట్యూషన్ మీకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అందుకే నేను సోదరులు కృష్ణమోహన్ రెడ్డి గారికి మనం చెప్పిన హైదరాబాద్లో మీరు వీలైనంత త్వరగా ఒక విజ్ఞాపన పత్రం ముఖ్యమంత్రి గారికి పంపిస్తూ నాకు ఒక కాపీ ఇవ్వండి. ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ జోగులాంబ జిల్లాలో ఏర్పాటు కావాలి. ఎందుకంటే జోగులాంబ జిల్లా పరిశ్రమలకు దూరంగా ఉంది. ఇంత దూరం వచ్చి ఎవరు కూడా పరిశ్రమలు పెట్టేటువంటి పని చేయట్లేదు. ఎక్కువగా ఇతర ప్రాంతాలతో పోలిస్తే వాళ్ళు హైదరాబాద్ మహానగరానికి చేరువలో ఉండడము, ఇతరత్ర సౌకర్యాలు వెతుక్కోవడం కారణంగా ఎక్కువ పరిశ్రమలు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. భవిష్యత్తులో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కోసం మనం ఆలోచన చేస్తున్నాం. అదే సమయంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఎక్కువ మంది ప్రజలు జీవిస్తున్నారు కాబట్టి ఈ వ్యవసాయాన్ని సుస్థిరత చేయడం, మరింత బలోపేతం చేయడం, కొత్త తరం వాళ్ళు కూడా వ్యవసాయం లాభసాటిగా ఉందని ఈ రంగం వైపు వచ్చేటట్లుగా ఆకర్షించడం,
ఈ చర్యలు చేపట్టి ఇక హైదరాబాద్ సచివాలయంలో డి బ్లాక్లోని నూతన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి, పరిశ్రమ అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. తమ శాఖలకు సంబంధించిన పలు ఫైళ్లపై మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రి అనుచరులు, అభిమానులు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు పుష్పగుచ్చములు ఇచ్చి అభినందించారు. ఇక యాచారంలోని థామస్ జాన్ జనరల్ కన్వీనర్ ఆధ్వర్యంలో సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మార్చి 9, 10 తేదీల్లో జి వర్గీస్ మార్వస్తాథియస్ శత జయంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన స్వంత పాఠశాల భవనాన్ని విద్యార్థులకు అంకితం చేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కుష్ఠవ్యాధి పిల్లలకు ఉచిత విద్య వసతి కల్పిస్తూ వారికి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కల్పిస్తున్నారు. అంతేకాక వృద్ధులకు, నిరుపేదలకు అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో తాము సొంతంగా అన్ని వసతులతో కూడిన కంటి ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు జనరల్ కన్వీనర్ థామస్ జాన్ V3 న్యూస్ కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీకే కొరియన్, అలెక్స్ తదితరులు పాల్గొన్నారు. Celebrating its 34th annual day, towards which we are going to have a big school inaugurated in the name of St. Gregorius Public School on 10th Sunday morning at 11 o'clock by the Honorable Home Minister of Government of Telangana, which public meeting will be attended by the Supreme Bishop of Indian Orthodox Church, His Holiness Moranmar Basilius Marthoma Paulus II, and other bishops from the Indian Orthodox Church, along with government officials, including Mr. Mahesh Dutt Ekka IAS, Mrs. Priyanka Varghese, IFS OSB to Chief Minister of Telangana, and many other dignitaries from government and other departments. And also there will be a big gathering of thousands of people belonging to Orthodox churches in Hyderabad city will attend this public meeting and the functions. On 9th evening we will have the blessing and prayer dedication of the school building, and on 10th morning it will be inaugurated by the Prime Minister. And we are running a Balagram since 1985, which accommodates the children of leprosy patients, and then we are imparting good education, hostel accommodation, and then grooming them to be excellent citizens of the country. Thousands of students have passed out from Balagram, and they have succeeded in life, and they have become professionals in the fields of all the functions of life, which includes engineers, doctors, and some of them are technicians and highly educated and then working abroad. And we have an eye hospital functioning since many years, and the government of Telangana with whom we have. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించిన ఓ ఫోటో రాజకీయ దుమారం రేపుతోంది. బెంగాల్ దిగ్గజాలు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వారి పక్కన మమతా బెనర్జీ ఫోటో పెట్టడం సంచలనానికి దారితీసింది. కోల్కతాలో ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ భారీ ఫ్లెక్సీ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మమతా బెనర్జీ ప్రస్తుతం బెంగాల్లో గొప్ప లీడర్ అయి ఉండొచ్చు, కానీ లెజెండ్స్ పక్కన ఫోటో పెట్టడం మరీ అతిగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పాలి. ఇప్పటికే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ షాక్ నుంచి కోరుకోకముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరడం ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్లో చేరాలని కొద్ది రోజుల క్రితమే నిర్ణయించుకున్న లింగయ్య ఇందుకోసం జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో చర్చలు జరిపారని తెలుస్తోంది. మరోవైపు లింగయ్య పార్టీ మారాన్ని నిర్ణయించుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన తమను ఈ రకంగా మోసం చేస్తారని అనుకోలేదని అన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ కేసు దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక సిట్లను ఏర్పాటు చేయడంతో పరిస్థితి మరింత రాజుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రముఖ సినీ నటుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డేటా చోరీ అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా చోరీకి మూల కారకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని శివాజీ ఆరోపించారు. రెండు ప్రభుత్వాలు సిట్లు వేయడం ద్వారా ఏం సాధిస్తాయని ప్రశ్నించారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ పోలీసులు తెలంగాణకు రావద్దనడానికి కేటీఆర్ ఎవరని, రాజ్యాంగంలో ఎవరు ఎక్కడైనా వెళ్లే హక్కు ఉందని గుర్తు చేశారు. ఇక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో వాసవి వనిత వనస్థలిపురంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ వారిని కొనియాడారు. అనేక మంది మహిళలు, వాసవి క్లబ్ మెంబర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా వేదికపైన ఉన్నటువంటి సోదరిమణులు మరియు వాసవియన్లు, ఈ సమావేశానికి వచ్చినటువంటి సోదరిమణులందరికీ కూడా నా యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇంతవరకు చెప్పారు యాదేశ్వర్ గారు, మరి ఆర్ఎంఓ గారు కూడా, ఇది అక్షరాల నిజమది. అందుకే మనం మన యొక్క సంస్కృతిలో, మన దేశ సంస్కృతిలో కూడా మనం ఏమంటామంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. అంటే మొట్టమొదటి స్థానం ఎవరికి? తల్లికే మొదటి స్థానం, స్త్రీకే. అంటే మన సాంప్రదాయంలో ప్రాచీన కాలం నుంచి కూడా తీసుకున్నట్టయితే స్త్రీకే ముందు పీఠ అనేది, ముందు అనేది ఉన్నది. అది కాకపోతే మధ్య నేను చెప్పాలనుకునేవన్నీ అందరు చెప్పేశారు. అందరికీ ఈ ఎవరైనా మనం ముందుకు రావాల్సిన తల్లి దగ్గర నుంచే రావాలి. ఏదైనా కానీ మనము ఎంత ఫస్ట్ నుంచి ఎట్లా చెప్పగలుగుతామో అట్లానే పెరుగుతారు పిల్లలు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, అందరు కూడా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్గా ఉండటమే మెయిన్. జై హింద్, జై వాసవి. వాసవి క్లబ్ వనిత వనస్థలిపురం ఆధ్వర్యంలో మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంఓ గారికి, అలాగే ఈ వాసవి వనితా క్లబ్ ఫౌండర్ రాజ్యలక్ష్మి గారికి, అలాగే మరి మాజీ అధ్యక్షురాలు బుచ్చమ్మ గారికి, అలాగే వాసవి గారికి, మరి టెంపుల్ ఆలయ కమిటీ చైర్మన్ మా జయరాముల్ సార్ గారికి, మరి మేము అన్న అని పిలుచుకునే యాదన్న గారికి, అలాగే మా జోన్ చైర్మన్ బాదం జగదీష్ గారికి, మా రీజియన్ సెక్రటరీ కొత్తమస్ రమేష్ గారికి, అందరికీ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, అందరికీ మహిళా మనుల అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి మహిళా దినోత్సవం అనేసి వేదిక మీద సగం మొత్తం మొగోళ్ళే కూర్చొని ఏందని ఒక ఆలోచన కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ఈరోజు మహిళల గురించి, వాళ్ళ గొప్పతనాన్ని గురించి చెప్పాలంటే మేమే చెప్పాలి. మీరు చెప్పుకుంటే ఏమో ఉంటుంది. అయితే మరి ఈరోజు వేదిక మీద ఉన్న అందరూ కూడా వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్లలో ఏమేమి ఫేస్ చేశారో అన్నీ చెప్పారు. నిజంగా ఇక నగర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా రిక్షా తొక్కారు. వైసీపీ తరపున ఆమె మరోసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. దీంతో తన కోసం క్యాంపెయినింగ్ చేయడానికి కొన్ని రిక్షాలను ఏర్పాటు చేశారు. వాటిని రోజా ప్రారంభించారు. అనసూయ తన ఇమేజ్ ఒక్కో సినిమాతో పెంచుకుంటూ వెళ్తోంది. అసలు ముందు ఈమెను నటిగా కూడా ఎవరూ చూడలేదు. కానీ క్షణం సినిమా తర్వాత తనలో నటి కూడా ఉందని నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె నటిస్తున్న కథనం సినిమా టీజర్ విడుదలైంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొడిదెల విడుదల చేశారు. టీజర్ అంతా ఆసక్తికరంగా సాగింది. ఇందులో అనసూయ రైటర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ టీజర్ చూస్తూ ఉంటే తెలియకుండానే 16 ఏళ్ల కింద వచ్చిన ఏ ఫిల్మ్ బై అరవింద్ కథను గుర్తు చేస్తుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రామజన్మభూమి వివాదంలో చోటు చేసుకున్న కీలక ఘట్టం, 3 సభ్యుల మధ్యవర్తిత్వం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. భారత అత్యున్నత అవార్డైన పరమవీర చక్రను అభినందన్కి ఇవ్వాలన్న తమిళనాడు సీఎం. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసిన పళనిస్వామి.
నేడు హైదరాబాద్ రానున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీ కాంగ్రెస్ నేతలు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రైతు కుటుంబానికి ఎకరానికి 8,000 రూపాయలు ఆర్థిక సహాయం. మహిళా దినోత్సవం రోజు ప్రకటన చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.